హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. ముఖ్యంగా ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా అయిన ప్రతి అంశాన్ని కూడా మనం పూర్తిగా డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే బయట సొసైటీలో కూడా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై నమోదైన కేసు గురించి సంచలనంగా మారింది. ఆ కేసు గురించే చాలామంది కూడా ఆసక్తిగా చూస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే హర్ష సాయి కంటూ ఒక ఇమేజ్ తీసుకొచ్చింది యూట్యూబ్ ప్రపంచం. యూట్యూబ్లో తను చేసిన అనేక కార్యక్రమాలు, డబ్బులు పంచడం, అదేవిధంగా కొన్ని యాక్టివిటీస్ సంబంధించి చాలా ఎక్కువ పాపులారిటీ తీసుకొచ్చింది. అదేవిధంగా కోట్ల రూపాయలను కూడా సంపాదించి పెట్టింది. ప్రమోటింగ్ చేసే సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కావచ్చు, కొన్ని యాప్స్ ప్రమోషన్లో భాగంగా చేసిన దానికి కూడా కోట్ల రూపాయలు వచ్చినట్టుగా అనేక సార్లు పుకార్లు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా హర్ష సాయిపై అత్యాచారం కేసుకు సంబంధించి మనం గత వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అయితే ముఖ్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ మనమైతే ఆమె పేరును కానీ వివరాలను కానీ బయటకు చెప్పకూడదు. కోర్టు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఖచ్చితంగా అత్యాచార బాధితురాలు ఎవరైతే ఉంటారో వారి వివరాలను, అదేవిధంగా వారి తల్లిదండ్రులు, వారి పూర్తి వివరాలను కూడా గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. కాబట్టి దాని గురించి డిస్కస్ చేయం. అయినప్పటికీ కూడా ఆమె సంబంధించి, ఎందుకంటే బిగ్ బాస్లో ఆమె ఒక కంటెస్టెంట్గా చేశారు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మరోవైపు హర్ష సాయితో పాటు సినిమాలో నటిస్తూ ప్రొడ్యూస్ కూడా చేశారు. హర్ష సాయి యూట్యూబ్ ప్రపంచం నుంచి బయటకు వచ్చి ఒక సినిమాను నిర్మించడం జరిగింది. అందులో హీరోగా నటించాడు. దానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు ఎవరైతే బాధితురాలు. అయితే ఆమె హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చిన ఫిర్యాదులో పక్కా ప్రణాళికతోటి పకడ్బందీగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అడ్వకేట్తో పాటు నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పూర్తిగా అసలు హర్ష సాయి కేసులో ఏం జరిగిందని ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా నార్సింగి పోలీస్ స్టేషన్కి బాధితురాలు వెళ్ళిన తర్వాత అడ్వకేట్తో పాటు వెళ్ళారు. ఏ సెక్షన్లు పెట్టాలని కూడా పూర్తిగా డిస్కస్ చేసుకున్నారు. అయితే మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో అత్యాచార కేసు కూడా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిగా వీరిద్దరికి కూడా సినిమాకు సంబంధించి ఏదైతే ఇద్దరు నిర్మించిన సినిమా ఏదైతే ఉందో మెగా సినిమాకి సంబంధించి ఆ సినిమా ప్రాసెస్ జరుగుతున్న సమయంలోనే ఎవరైతే నిర్మాత ఉన్నారో, నిర్మాత బాధితుడు ఇద్దరు ఒకటే కాబట్టి హీరోగా ఉన్న సమయంలో ముఖ్యంగా హర్ష సాయికి ఒక విల్లాని కేటాయించారు. ఆ విల్లాలోనే హర్ష సాయి ఉండేవాడని. అయితే ఒకరోజు స్క్రిప్ట్ డిస్కషన్లో భాగంగా బాధితురాలను హర్ష సాయి విల్లా దగ్గరికి రమ్మని చెప్పడంతో విల్లాకు వచ్చిన తర్వాత డిస్కషన్ ఉన్న సమయంలో మద్యం సేవించడంతో అపస్మారక స్థితిలో బాధితురాలు అన్కాన్షియస్ స్టేజ్లో ఏం జరుగుతుందనేది తెలియని స్థితిలో ఉన్న సమయంలో అత్యాచారానికి, లైంగిక దాడికి పాల్పడ్డాడు హర్ష సాయి. అదేవిధంగా మరోవైపు తన న్యూడ్గా ఉన్న వీడియోలు కూడా తీశాడంటే కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇవి చాలా పెద్ద సంచలనమైన ఆరోపణలు. ఎందుకంటే హర్ష సాయిని ఒక మంచి వ్యక్తిగా ఇప్పటి వరకు బయట సొసైటీ చూసింది. సడన్గా బెట్టింగ్ యాప్స్ పేరుతోటి ఒక పెద్ద సంచలనంగా మారినప్పటికీ బెట్టింగ్ యాప్స్ చాలా మంది చేస్తున్నారు, హర్ష సాయి చేస్తే తప్పేంటనేది ఒక వర్గం వాదించినప్పటికీ ఈ అత్యాచారం కేసు అనేది చాలా పెద్ద విషయం. ఒక బాధితురాలు, ఒక ప్రామినెంట్ పర్సన్, సమాజంలో ఒక మంచి పేరున్న వ్యక్తి, చాలా మంది తెలిసిన వ్యక్తి, ఇలాంటి సమాజంలో పెద్ద వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి తనను లైంగికంగా వేధించాడు, అదేవిధంగా మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడంటూ కూడా ఫిర్యాదులు రావడం అనేది సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఈ కేసులో ఏం జరిగిందో ప్రతిదీ డిస్కస్ చేశాం. అయితే ఇక్కడ మరొక యూటర్న్ తీసుకున్న అంశం ఏంటంటే యూట్యూబర్ హర్ష సాయి, అదేవిధంగా అతని తండ్రి ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. ఇద్దరిపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. నార్సింగ్ పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సడన్గా అనూహ్యంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా హర్ష సాయి ఒక పోస్ట్ చేశాడు, పెడుతూ కూడా ఇవన్నీ ఫేక్, దీనికి సంబంధించి పూర్తిగా కూడా మా అడ్వకేట్ లీగల్గా ప్రొసీడ్ అవుతారు, త్వరలోనే ప్రతి ఒక్క నిజం కూడా బయటకు వస్తుందని కూడా కొన్ని ఆడియోలు విడుదల చేశారు. కానీ ఆడియో అనేది విన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎడిటింగ్ చేసిన ఆడియో, కేవలం ఏ పార్ట్ వినిపించాలనుకున్నారో ఆ పార్ట్ మాత్రమే తీసి బయటకు వదిలారు. కానీ అది కూడా అంత ఎఫెక్టివ్గా లేదనేది బయట అందరూ అనుకుంటున్న విషయం. మరోవైపు ఈ ఆడియో పక్కన పెడితే ఒక వీడియోని కూడా ఇచ్చాడు. వీడియోలో హర్ష సాయి, బాధితురాలు ఇద్దరు కూడా ఒక ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉండగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఒక ఘర్షణ జరుగుతున్న సమయంలో హర్ష సాయి తన మొబైల్ తీసి చూపించి బాధితురాలకు చూపిస్తున్న ఒకటి పూర్తిగా కనిపిస్తుంది. అయితే హర్ష సాయి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆ వీడియో బయటికి రిలీజ్ చేశారా, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్టు ప్రూవ్ చేయడానికి వీడియో రిలీజ్ చేశారా అనేది మాత్రం అందరూ ఒక సందిగ్ధంలో ఉండిపోయారు. ఏదైతే అయినా సరే ఖచ్చితంగా అత్యాచారం జరిగింది అన్న తర్వాత బాధితురాలకు మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు పోలీసులు. మెడికల్ టెస్టులు కూడా నిర్వహించారు. ఆ టెస్ట్ రిపోర్ట్స్ కూడా వస్తాయి. మరోవైపు
తాను ఇచ్చిన డీటెయిల్స్లో మొత్తం 5 పేజీల ఫిర్యాదు, నార్సింగ్ పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు 5 పేజీల ఫిర్యాదు. అయితే కేవలం అత్యాచారం కాదే కాకుండా తనను మోసగించాడని. అయితే ఆ మోసం ఎలా జరిగింది, ఈ వీరిద్దరు కలిసి నిర్మించిన సినిమాకు సంబంధించి ఆ సినిమా రైట్స్ మొత్తం తానకే కావాలి, లేకపోతే వీడియోలను బయట తీసి ఇబ్బంది పెడతాను అంటూ కూడా ఇబ్బంది పెట్టాడని, చాలా వరకు ఆ న్యూడ్ వీడియోలు చూపించే బెదిరిస్తున్నాడని కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు చేయడానికి వచ్చిన నార్సింగ్ పోలీస్ స్టేషన్కి సంబంధించి అడ్వకేట్తో వచ్చింది. అయితే ఇప్పుడు హర్ష సాయి కూడా తనకు విజయవాడకు చెందిన అడ్వకేట్ని నియమించుకున్నాను, అడ్వకేట్ పూర్తి వివరాలు చూస్తున్నాడంటూ అతను పరారీలో ఉన్నాడు. తప్పు చేయనప్పుడు ఎందుకు పరారీలోకి వెళ్ళాడు, తను ప్రూవ్ చేసుకోవచ్చు కదా అనేది ఒక అంశం బయటకు వస్తుంది. కానీ తాను పరారీలో లేకపోతే బయటకు వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత అత్యాచారం కేసుకు సంబంధించి కాబట్టి మినిమం ప్రూఫ్స్ ఖచ్చితంగా బాధితులు ప్రొవైడ్ చేస్తారు. అయితే బాధితులు అడ్వకేట్ కూడా మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, తమ దగ్గర వద్ద అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ప్రూఫ్ని పోలీసులకు ఇచ్చాం. ఒకటి తాను బెదిరించిన వీడియో సంబంధించి కావచ్చు, ఆడియో క్లిప్స్ కావచ్చు, ఆడియో రికార్డ్స్ కావచ్చు, వీడియోలు, వారి దగ్గర ఉన్న పూర్తి వివరాలు బెదిరింపులకు సంబంధించిన ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నార్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ తర్వాత వైద్య పరీక్షల కోసం, మెడికల్ టెస్టుల కోసం బాధితులు ఆసుపత్రికి పంపిస్తారు. ఆసుపత్రిలో పూర్తిగా హాస్పిటల్ సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్లో చెకప్ చేస్తారు. చెకప్ చేసిన రిపోర్ట్స్ కూడా వస్తాయి. హర్ష సాయి కానీ క్షణంలో కనిపిస్తే హర్ష సాయిని అరెస్ట్ చేస్తారు, కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. అకార్డింగ్ టు ప్రొసీజర్ ప్రకారం కోర్టు అతనికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించే అవకాశం అయితే ఉంటుంది. ఆ రిమాండ్ని తప్పించుకోవడానికి, ఎందుకంటే రిమాండ్ తర్వాత మళ్ళీ ఒకసారి ప్రొసీజర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అడ్వకేట్ ఎవరైతే బాధితుల తరపు అడ్వకేట్, మరోవైపు హర్ష సాయి తరపు అడ్వకేట్ కూడా కోర్టులో పోరాడతారు. అయితే హర్ష సాయి తరపున అడ్వకేట్ కోర్టు ఎదుట నిలబడి మాకు బెయిల్ కావాలి తన క్లయింట్ కంటూ కూడా రిక్వెస్ట్ చేస్తారు. ఆ బెయిల్ ప్రొసీజర్ సంబంధించి కూడా ఇద్దరు వాదనలు వినిపించాల్సి ఉంటుంది. అయితే మేజిస్ట్రేట్ ఏ విధంగా చూస్తారనేది చూడాల్సింది. పూర్తిగా కూడా ఇప్పుడు వరకు హర్ష సాయి ఎపిసోడ్ సంబంధించి ఈ విధంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే హర్ష సాయి కూడా కొన్ని ఆడియోలు బయటికి రిలీజ్ చేయడం, వీడియోలు రిలీజ్ చేయడం, పోస్టులు పెట్టడం అనేది బాధితుల అంశం సంబంధించి ఒక అటాకింగ్, ఇటువైపు అటాక్ చేయాలి కాబట్టి ఒక రియాక్షన్ వచ్చింది. కాబట్టి బాధితురాల తరపున ఉన్న అడ్వకేట్ కూడా తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. హర్ష సాయి రిలీజ్ చేసిన ఆడియోలో కూడా ఎటువంటి క్లారిటీ లేదు, కేవలం ఏదో నామకే వాస్తే ఒక ఆడియో రిలీజ్ చేశారు, అది కూడా ఎడిటింగ్ చేసిన ఆడియో రిలీజ్ చేశారని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం అయితే హర్ష సాయి టాపిక్ వైరల్గా మారింది. ఆ కేసు గురించి పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసాం. ఇంకా పూర్తి వివరాలతో మరొక వీడియో కూడా చేస్తాను. కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.